పంచాయతీ ఎన్నికల మొదటి విడత నామినేషన్లు ముగిశాయి. చివరి రోజు భారీగా నామినేషన్లు దాఖలైనట్లు తెలుస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా 4236 సర్పంచ్ స్థానాలకు గత 2 రోజుల్లోనే 8198 నామినేషన్లు దాఖలయ్యాయి. 37,440 వార్డు స్థానాలకు 2 రోజుల్లో 11,502 నామినేషన్లు వచ్చాయి. ఇవాళ చివరి రోజు కావడంతో ఆశావాహులు భారీగా నామినేషన్లు దాఖలు చేశారు. రేపు నామినేషన్ల పరిశీలన జరగనుంది. సాయంత్రం 5 తర్వాత చెల్లుబాటయ్యే అభ్యర్థుల లిస్ట్ రెడీ చేస్తున్నారు అధికారులు. సర్పంచ్, వార్డు మెంబర్ అభ్యర్థి నామినేషన్ తిరస్కరణకు గురైతే ఆ అభ్యర్థి రెవెన్యూ డివిజనల్ సబ్ కలెక్టర్ దగ్గర రిటర్నింగ్ అధికారి నిర్ణయంపై డిసెంబర్ 1న సాయంత్రం వరకు అప్పీల్ చేసుకోవచ్చు. 2న అప్పీళ్లను పరిష్కరిస్తారు. ఇక డిసెంబర్ 3న మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంది. అదే రోజు మధ్యాహ్నం 3 గంటల తర్వాత బరిలో నిలిచిన అభ్యర్థుల జాబితాను ఎన్నికల అధికారులు ప్రకటిస్తారు. రెడీగా దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ కృష్ణమోహన్ అందిస్తారు. కృష్ణమోహన్, పంచాయతీ నామినేషన్లకు సంబంధించి అప్డేట్స్ ఏంటి? పంచాయతీ ఎన్నికలకు సంబంధించి మొదటి ఫేజ్ నామినేషన్ల పర్వం పూర్తయింది. 3 రోజుల పాటు కూడా వరంగల్ ఉమ్మడి జిల్లాకు సంబంధించి చూస్తే 6 జిల్లాలకు సంబంధించి కూడా 23 మండలాలలో 555 గ్రామ పంచాయతీలకు సంబంధించి ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ 3 రోజుల పాటు 27వ తారీఖు నాడు నోటిఫికేషన్ రావడం, ఆ తర్వాత నుంచి 27వ తారీఖు 10:30 నుంచి నామినేషన్లకు సంబంధించినటువంటి స్వీకరణ, ఆ విధంగా 3 రోజుల పాటు కూడా నామినేషన్ల స్వీకరణ జరిగింది. ఇవాళ చివరి రోజు కావడంతో భారీగా అభ్యర్థులు ఇటు సర్పంచ్ సంబంధించిన పదవికి కావచ్చు, అదేవిధంగా వార్డు మెంబర్కి సంబంధించినటువంటి పదవులకు కూడా నామినేషన్స్ దాఖలు చేశారు. దీంతో క్లస్టర్గా ఏర్పాటు చేసినటువంటి కార్యాలయాలన్న దగ్గర కూడా సందడిగా మారింది. ఒక 3-4 గ్రామాలకు కలిపి ఒక్క చోటనే ఈ నామినేషన్లు వేయడానికి అవకాశం కల్పించారు. కాబట్టి ఆయా ప్రాంతాల్లో 4-5 గ్రామాలకు సంబంధించినటువంటి అభ్యర్థులు తమ నామినేషన్లు వేయడానికి రావడంతో అదంతా కూడా సందడిగా మారింది. కొన్ని ప్రాంతాలలో మాత్రం 5 తర్వాత కూడా అధికారుల దగ్గరే నామినేషన్ వేయడానికి వచ్చిన వాళ్ళు ఉండడంతో వాళ్ళకు మాత్రం అవకాశం ఇచ్చారు. మొత్తంగా సాయంత్రం 5 గంటల వరకు కూడా చాలా చోట్ల నామినేషన్కు వేయడానికి వచ్చినటువంటి వాళ్ళతోటే ఆయా కార్యాలయాలన్నీ కూడా సందడిగా నెలకొన్నాయి. 3 రోజుల పాటు కూడా నామినేషన్లు వేయడానికి సంబంధించినటువంటి ప్రక్రియ మొత్తం కూడా ముగిసింది. రేపు దీనికి సంబంధించినటువంటి స్క్రూటినీ జరుగుతుంది. తర్వాత దాని మీద అభ్యంతరాలు ఉంటే కూడా ఎల్లుండి వాళ్ళు అభ్యర్థులు ఎవరైతే ఉంటే వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఆ తర్వాత ఎవరు స్క్రూటినీకి సంబంధించినటువంటి ఒక రోజు అవకాశం ఇస్తారు. ఆ తర్వాత మరుసటి రోజు మాత్రం దీనికి సంబంధించిన 3వ తారీఖు ఎవరైతే నామినేషన్లు వేసి చివరి వరకు ఉన్నారో వాళ్ళను అభ్యర్థులుగా ప్రకటించాం. వాళ్ళకి సంబంధించినటువంటి స్వతంత్ర అభ్యర్థులుగానే అందరినీ పరిగణిస్తారు. పార్టీలకు సంబంధం లేదు కాబట్టి వాళ్ళందరికీ కూడా వాళ్ళకి సంబంధించినటువంటి గుర్తులను కేటాయిస్తారు. ఆ తర్వాత ఈ ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రచారాలు కావచ్చు, ఇవన్నిటితోటి కూడా గ్రామీణ ప్రాంతాలంతా కూడా సందడిగా నెలకొంది. సేమ్ టైంలో చూస్తే చాలా గ్రామాలకు సంబంధించి కూడా ఈసారి ఏకగ్రీవానికి సంబంధించినటువంటి అంశం కూడా చాలా ఎక్కువగానే కనిపించిందని చెప్పచ్చు. చాలా వరకు కూడా గ్రామస్తులు ఎన్నికలతోటి గొడవలు జరగడం కావచ్చు, రాజకీయ కక్షలకు కారణం కావచ్చు, లేకపోతే అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలలో కూడా ప్రతికూలంగా మారే అవకాశం ఉన్నదంటూ కొన్ని గ్రామాలలో ప్రజలంతా ఏకతాటిపైకి వచ్చి తమ ఏ గ్రామానికి పరిపాలన చేయడానికి కావాల్సినటువంటి అభ్యర్థిని ఏకగ్రీవం చేసుకునే ప్రయత్నాలు జరిగాయి. కొన్ని చోట్ల వేలంపాటకు సంబంధించినటువంటి అంశాలు కూడా తెరపైకి వచ్చాయి. దాదాపు లక్షల రూపాయలు పెట్టి సర్పంచ్గా ఆ గ్రామంలో పదవి నిర్వహించాలనేది చాలామంది ముందుకు వచ్చినటువంటి సంఘటనలు కూడా ఉన్నాయి. ఎందుకంటే గ్రామ సర్పంచ్గా చేయడం అనేది చాలామంది ప్రెస్టేజ్గా భావిస్తారు. తమ సొంత ఊర్లో సర్పంచ్గా ఆ పదవిని ఒక ప్రోటోకాల్ పదవిగా భావిస్తారు. కాబట్టి చాలామంది సర్పంచ్ పదవి కోసం చాలా రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళు, రిజర్వేషన్ కలిసి వచ్చినటువంటి వాళ్ళంతా కూడా ఈసారి ఆ విధంగా పోటీ పడ్డారు. ఓవైపు నామినేషన్లు వేస్తూనే మరోవైపు ఏకగ్రీవానికి కూడా ప్రయత్నాలు కొనసాగించారు. అట్లా కొన్ని చోట్ల ఏకగ్రీవాలు కూడా అయ్యాయి. సేమ్ నామినేషన్లకు సంబంధించినటువంటి ఈరోజు ముగిసింది. అయినప్పటికీ కూడా కొంతమందిని విత్డ్రా చేయించడం కావచ్చు, మళ్ళీ ఏకగ్రీవం చేసుకోవడానికి కావాల్సినటువంటి ప్రయత్నాలు కూడా ఇంకా కొనసాగుతున్నాయి అనేది ఉంది. సేమ్ టైంలో గ్రామాలలో కూడా ఎన్నికల నేపథ్యంలో అయితే సందడిగా మారిందని చెప్పొచ్చు. మనం వరంగల్ ఉమ్మడి జిల్లాకు సంబంధించి కూడా ఈ 23 మండలాలకు సంబంధించి 555 గ్రామ పంచాయతీలకు 4952 వార్డు మెంబర్లకు సంబంధించినటువంటి ఎన్నికలు మొదటి ఫేజ్లో జరుగుతున్నాయి. దానికి సంబంధించిన నామినేషన్లంతా కూడా ఈ రోజు ప్రక్రియ అంతా కూడా ముగిసిందని చెప్పచ్చు. అయితే కొన్ని చోట్ల ఏకగ్రీవం అయ్యాయి. అందులో మహబూబాద్ జిల్లా ఇనుగుర్తి మండలం పాత తండాలో కూడా సర్పంచ్తో పాటు 8
వార్డు మెంబర్లకు సంబంధించి కూడా ఏకగ్రీవంగా గ్రామస్తులు అవకాశం కల్పించారు. కాంగ్రెస్ మద్దతు తెలిపినటువంటి ఇస్లావత్ నరేష్ సర్పంచ్గా ఎన్నికయ్యారు. అదేవిధంగా 8 వార్డులు కూడా ఇక్కడ ఏకగ్రీవం అయ్యాయి. అదేవిధంగా ఇదే జిల్లాకు సంబంధించి మహబూబాద్ జిల్లాకు సంబంధించి మూడగల్ గ్రామంలో కూడా ఎన్నికకు సంబంధించి పోటీ పడ్డారు. అక్కడ అభ్యర్థులు 2 పార్టీలకు సంబంధించి మద్దతుతో ఉన్నటువంటి కాంగ్రెస్ బీఆర్ఎస్కి సంబంధించిన అభ్యర్థులు ఇద్దరు కూడా పోటీ పడ్డారు. వాళ్ళిద్దరు కూడా గ్రామానికి సంబంధించినటువంటి డెవలప్మెంట్ చేయడంలో కావచ్చు లేదా ప్రజలకు సహకారం అందించడంలో వాళ్ళు ముందున్నారని గ్రామస్తులు భావించారు. వారిద్దరిలో ఎవరికి అవకాశం ఇచ్చాలనే దాని మీద కూడా తర్జన పడిన తర్వాత చివరికి టాస్ ద్వారా ఎంపిక చేయాలని గ్రామస్తులంతా ఏకదాటిపై వచ్చి టాస్ వేయడంతో ఇక్కడ ఏకగ్రీవంగా దారావతు హేమంత్ విజయం సాధించారు. టాస్లో ఈయనకు గెలవడంతో సర్పంచ్గా గ్రామస్తులంతా కూడా ఏకగ్రీవంగా చేయడంతో అక్కడ కూడా ఎన్నిక అంతా కూడా ఏకగ్రీవం అయిందని చెప్పచ్చు. అదేవిధంగా కేసముద్రం మండలం మహమ్మద్ పట్టణంకు సంబంధించి కూడా ఇక్కడ ఎస్సీ మహిళకు రిజర్వ్ అయింది. అదేవిధంగా 3 వార్డులు కూడా ఎస్సీలకే రిజర్వ్ అయ్యాయి. అయితే దీని మీద హైకోర్టుకు వెళ్లారు. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు స్టే ఇచ్చిందంటూ కూడా నిన్న తెలిసింది. కానీ ఎన్నికల అధికారులకు ఆ సమాచారం అందలేదు. కాబట్టి ఎన్నికలకు సంబంధించినటువంటి ఏదైతే ప్రొసీజర్ ఉంటుందో ప్రక్రియ ఉంటుందో అది కొనసాగిస్తున్నామని చెప్పారు. దీంతో చివరి రోజు ఇవాళ మాత్రం ఈ గ్రామానికి సంబంధించినటువంటి వార్డు మెంబర్గా కావచ్చు అదేవిధంగా సర్పంచ్కు సంబంధించినటువంటి నామినేషన్లు చాలా మంది వేశారు. భారీ పోలీస్ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. అక్కడ ఎక్కువ నామినేషన్లు ఇక్కడ కనిపించాయి. మొత్తం ఉదయం నుంచి కూడా అక్కడ సందడి నెలకొంది. అదేవిధంగా వరంగల్ జిల్లా రాయపర్తి మండలం మొరకరాలపల్లిలో కూడా పెదగాని నాగరాజు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అదేవిధంగా జనగామ జిల్లా అదేవిధంగా పాలకుర్తిలో మహబూబాద్కు సంబంధించినటువంటి మరికొన్ని గ్రామాలలో కూడా ఈ ఏకగ్రీవానికి సంబంధించినటువంటి ఎన్నికలు జరిగాయి. దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని కూడా అధికారులు తెప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే గ్రామానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి సమస్యలు కావచ్చు లేదా గుడి డెవలప్మెంటు లేదా కొన్ని అంశాలన్నీ కూడా ప్రజల ముందుకు తీసుకువెళ్ళటం ఆ తర్వాత అలాంటి వాళ్ళను ఏకగ్రీవం చేసే ప్రయత్నాలు జరిగాయనేది కూడా తెలుస్తుంది. మొత్తంగా మొదటి దశకు సంబంధించినటువంటి ఏదైతే నామినేషన్ల ప్రక్రియ ఇవాళతోటి ముగిసింది. మరికొద్దిసేపట్లో ఏ గ్రామానికి ఎన్ని నామినేషన్లు సర్పంచ్ పదవికి వేశారు అదేవిధంగా వార్డుకు సంబంధించినటువంటి మెంబర్లుగా ఎంతమంది పోటీ పడుతున్నారు అనే సంబంధించి అధికారికమైనటువంటి సమాచారం 8 తర్వాత వచ్చే అవకాశం ఉంటుంది. ఓవైపు నామినేషన్లకు సంబంధించినటువంటి పర్వం పూర్తి కావడంతో రేపు వాటికి సంబంధించినటువంటి అధికారులు స్క్రూటినీ చేయబోతున్నారు. సేమ్ టైంలో రేపటి నుంచే 2వ దశకు సంబంధించినటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల స్వీకరణ కూడా చేస్తారు. దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లలో కూడా అధికార యంత్రాంగం అంతా కూడా నిమగ్నం అయిందని చెప్పచ్చు. ఓవైపు అధికారులు ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు కావలసినటువంటి సరంజామా అంతా కూడా సిద్ధం చేసుకుంటున్నారు. దానికి సంబంధించినటువంటి ప్రొసీజర్ అంతా కూడా వాళ్ళు ఫాలో అవుతున్నారు. సేమ్ టైంలో గ్రామాలలో మాత్రం చాలా సందడిగా నెలకొంది. ఇప్పటికే నామినేషన్ చేసిన వాళ్ళు తమ గెలుపు కోసం సర్వశక్తులు ఒడ్డే ప్రయత్నాలు చేస్తున్నారు. పూర్తిగా లోకల్ ఫీలింగ్ తోటి జరిగేటువంటి ఎన్నికలు ఇవి. పార్టీ రహితంగా జరిగేటువంటి ఎన్నికలు కాబట్టి గ్రామాల్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఓటర్లను మచ్చిక చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు కావచ్చు. వాళ్ళందరినీ కూడా గెలుపుకు సంబంధించినటువంటి అంశాల మీద వాళ్ళు చాలా సీరియస్గా కసరత్తు చేస్తున్నారు. దీంతో పల్లెలన్నీ కూడా ప్రస్తుతం అయితే సందడిగా మారాయని చెప్పచ్చు. ప్రధానంగా మేజర్ గ్రామ పంచాయతీలకు సంబంధించి దగ్గర మాత్రం ఈ సందడి చాలా ఎక్కువగా ఉంది. ఎందుకంటే దాదాపు మున్సిపాలిటీ స్థాయిలోనే మేజర్ గ్రామ పంచాయతీలు ఉన్నాయి. అట్లాంటి గ్రామాల దగ్గర మాత్రం సర్పంచ్ పదవి అనేది చాలా కీలకంగా ఉంటుంది. కాబట్టి అక్కడ పోటీ ఎక్కువగా ఉందని చెప్పొచ్చు. పార్టీలకు సంబంధం లేకుండా జరిగే ఎన్నికలైనప్పుడు కూడా పరోక్షమైనటువంటి మద్దతు ప్రధాన పార్టీలు ఇస్తుంటాయి. ఆ పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళే గెలవాలనే దానికి సంబంధించినటువంటి కసరత్తు కూడా చేస్తున్నారు. దీంతో గ్రామాలలో మొత్తం ఈ ఎన్నికలకు సంబంధించినటువంటి వాతావరణమే కనిపిస్తుంది. మొత్తంగా ఎటు చూసినా ఇదే చర్చ జరుగుతుంది. సేమ్ టైంలో ఆశావాహులు కావచ్చు అభ్యర్థులుగా నామినేషన్ వేసిన వాళ్ళంతా కూడా ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. అయితే ఈ నామినేషన్లకు సంబంధించినటువంటి స్క్రూటినీ అదేవిధంగా అభ్యంతరాలు ఆ తర్వాత రోజు వీటన్నిటికి సంబంధించిన వాళ్ళు విత్డ్రా చేసుకోవడానికి అవకాశం ఇవన్నీ పూర్తయిన తర్వాత ఎంతమంది ఏ గ్రామంలో సర్పంచ్ పదవికి కావచ్చు వార్డు మెంబర్లుగా వాళ్ళు వేసినటువంటి నామినేషన్లు ఉంటాయి, ఎంతమంది పోటీలో ఉన్నారనే తెలుస్తుంది. 4 రోజుల పాటు వాళ్ళకు ప్రచారం చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పటి నుంచే ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రచారం కూడా దాదాపు మొదలైందని చెప్పొచ్చు. దానికి సంబంధించినటువంటి ఆకర్షించే ప్రయత్నం ఓవైపు అభ్యర్థులు చేస్తున్నారు. సేమ్ టైంలో రేపటి నామినేషన్లు అంటే రేపు 2వ విడతకు సంబంధించినటువంటి నామినేషన్లు ప్రారంభమవుతాయి. 3 రోజుల పాటు వాళ్ళకు కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ఆయా గ్రామాలలో కూడా నామినేషన్స్ ఎవరు వేయాలి, నామినేషన్కు సంబంధించినటువంటి పత్రాలు తీసుకోవడానికి కావచ్చు రేపు 10:30 నుంచి అక్కడ ఉన్నటువంటి క్లస్టర్
క్లస్టర్ సంబంధించినటువంటి సెంటర్స్కు వాళ్ళంతా కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అక్కడ కూడా సందడి ఉంటుందని చెప్పొచ్చు. సేమ్ టైంలో ఆయా గ్రామాలకు సంబంధించి కూడా ఏకగ్రీవాల పైన కూడా చాలా గ్రామాలు దృష్టి సారించాయని కూడా తెలుస్తున్నాయని చెప్తున్నారు. ప్రస్తుతం అయితే వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా ఎన్నికలకు సంబంధించినటువంటి సందడి పల్లెల్లో ఉంది. ఇది ప్రస్తుతం మొదటి రోజుకు సంబంధించినటువంటి నామినేషన్ల పర్వం పూర్తయిన తర్వాత తాజా పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ కృష్ణమోహన్.